హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే కిడ్స్ లెహెంగాకి ఆల్రెడీ స్టిచ్ చేసిన లెహెంగాతో మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనము లంగాకు ఎలా మెజర్ చేసుకోవాలో చూద్దాము. మనకు లంగా కోసం కేవలం రెండు కొలతలు ఉంటే సరిపోతుంది. ఒకటి నడుము లూజు అలాగే పొడవు ఉంటే మనకు లంగా స్టిచ్ చేసుకోవడానికి కొలతలు అయితే సరిపోతుంది. ఫస్ట్ మనము లంగాని తీసుకొని ఈ విధంగా నడుం దగ్గర మనము ఆల్రెడీ బెల్ట్ వేసి ఉంటాం కదా, ఇక్కడ మనం మెజర్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మనము రెండు సమానంగా పట్టుకొని ఈ విధంగా రెండు ఒకే విధంగా వచ్చే విధంగా పట్టుకొని ఇక్కడ నుంచి మనము ఈ లాస్ట్ వరకు అయితే మనం చూసుకోవాలి ఎంత ఉంది అనేది. ఇది వచ్చేసి 12 ఇంచులు అయితే ఉంది. అంటే ముందు 12, వెనుక సైడు 12 ఇంచులు. టోటల్ నడుము లూజ్ వచ్చేసి 24 ఇంచెస్ అయితే ఈ కొలత అయితే ఉంది. ఇప్పుడు లంగా పొడవు అయితే చూసుకోవాలి. ఇక్కడ ఈ పైనుంచి కింద లాస్ట్ మనకు ఎడ్జ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వరకు మనము ఈ కొలతనైతే తీసుకోవాలి. ఈ విధంగా మనము పొడవు అయితే చూసుకోవాలి. పొడవు వచ్చేసి మనకు 32 ఇంచెస్ అయితే వచ్చింది. ఇది కేవలం మనకు ఒరిజినల్ కొలతలు మాత్రమే. మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం అందుకు ఎక్స్ట్రా అయితే తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు బ్లౌజ్ మెజర్మెంట్స్ అయితే చూద్దాము. ఫస్ట్ మనం బ్లౌజ్ని అయితే ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి. అప్పుడే మనకు మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా తెలుస్తుంది. బ్లౌజ్లో మనకు మెయిన్ కావాల్సింది బ్లౌజ్ పొడవు. దానికోసం ఈ విధంగా బ్లౌజ్ని నీట్గా అనుకొని పైన స్టిచ్చింగ్ దగ్గర నుంచి లాస్ట్ వరకు ఈ విధంగా అయితే మనం బ్లౌజ్ పొడవునైతే చూసుకోవాలి. నాకైతే ఇక్కడ 11 ఇంచెస్ అయితే బ్లౌజ్ పొడవు వచ్చింది. అలాగే ఫస్ట్ మనకు మెయిన్ కావాల్సింది షోల్డర్, బ్లౌజ్ షోల్డర్ అనేది ఫుల్ షోల్డర్ అయితే చూపిస్తున్నాను. ఈ కుట్టు దగ్గర నుంచి ఇటు సైడ్ కుట్టు వరకు మనకు ఫుల్ షోల్డర్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 10 ఇంచెస్ వచ్చింది. మనం మార్క్ చేసుకునేటప్పుడు 10 ఇంచెస్లో హాఫ్ అంటే 5 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి కిడ్స్ బ్లౌజు. మనకు ఫుల్ షోల్డర్ వచ్చేసి 10 ఇంచెస్ అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ లూజు. ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు దగ్గర వరకు ఎంతైతే వస్తుందో ఇది వచ్చేసి మనకు చెస్ట్ లూజు. నాకు వచ్చేసి 12 ఇంచులు అయితే చెస్ట్ లూజ్ వచ్చింది. అలాగే నడుము లూజు. మనం నడుము లూజ్ కూడా ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు దగ్గర వరకు ఎంత వచ్చింది అనేది అయితే చూసుకోవాలి. నాకైతే 9 ఇంచెస్ అలాగే ఒక 2 పాయింట్స్ అయితే ఎక్కువ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి చంక లూజు. ఇక్కడ హ్యాండ్ దగ్గర చంక లూజ్ అనేది ఈ విధంగా మనము కుట్టిన దాని పక్కనే ఈ విధంగా అయితే చూసుకోవాలి. నాకైతే 5.5 ఇంచెస్ అయితే వచ్చింది. 5.5 చంక లూజ్ అయితే వచ్చింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్లౌజు హ్యాండ్ పొడవు ఎంత ఉంది అనేది అయితే చూసుకోవాలి. ఈ విధంగా మనము బ్లౌజ్ని ఈ విధంగా సెంటర్కి పట్టుకొని ఈ కుట్టు దగ్గర నుంచి చివరకు ఎంత వచ్చింది అనేది అయితే చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నాకు 3.3 అయితే వచ్చింది హ్యాండ్ పొడవు. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అయితే చూసుకోవాలి. నాకైతే 4.5 ఇంచ్ అయితే హ్యాండ్ లూజ్ అయితే వచ్చింది. ఈ విధంగా మనము మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి. ఇది వచ్చేసి 8 ఇయర్స్ పాప బ్లౌజ్ అండి. నెక్స్ట్ ఇక బ్లౌజ్ నెక్ పొడవు అంటారా, అది మీకు మీ ఇష్టం అండి. కొంతమంది డీప్ నెక్ ఇష్టపడతారు, కొంతమంది డీప్ నెక్ అనేది ఇష్టపడరు. నేనైతే ఈ బ్లౌజ్కి డీప్ నెక్ అయితే పెట్టాను. 7 ఇంచెస్ అయితే నేను పొడవు పెట్టాను. అలాగే ఫ్రంట్ కూడా మీకు డీప్ నెక్ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, లేదు మీకు డీప్ నెక్ వద్దు అనుకుంటే ఒక 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ అయితే పెట్టుకోవచ్చు. ఈ వీడియో అర్థమైందనే అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఇప్పుడు ఈ వీడియోలో మెజర్మెంట్స్ కోసం చూపించిన లంగా ఫ్యాబ్రిక్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. లంగా ఓని అయితే తీసుకొని స్టిచ్ చేశాను. కాకపోతే బ్లౌజ్ అయితే ఇది కాదు, దానికి బ్లౌజ్ వేరే వచ్చింది. కాకపోతే నేను వర్క్ వేయించి స్టిచ్ చేయించాను. ఎవరికైనా లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చెక్ చేయండి ఒకసారి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దుప్పట్టా అయితే ఇది వస్తుంది.